నేను ఈ బీరువాని ఒక 2-3 డేస్ నుంచి రిపేర్ చేయించాలనుకుంటున్నాను. అయితే ఈవెంట్ ఉండటం వల్ల కుదరలేదు. ఇక ఇప్పటికి తీరికైంది. నేను ఈ బీరువాని మా రిషి మున్నాలో చిన్నప్పుడు అంటే చాలా ఇయర్స్ క్రితం అనమాట కొనింది. అది కూడా నేను అప్పుడు బట్టల షాప్ లో వర్క్ చేసేదాన్ని. అయితే నాకు వచ్చిన ఫస్ట్ శాలరీతో కొన్నాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా వాళ్ళు రిపేర్ చేస్తుంటే మున్నాగాడు చూస్తున్నాడులే అని చెప్పి నేనేమో ఇంట్లో పని చేసుకుంటూ పట్టించుకోలేదు. మా మున్నాగాడు గురించి తెలిసి కూడా నేను వాడిని నమ్మా చూడు. ఆ నమ్మకం ఎలా ఉంటదంటే ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఎగుడు దిగుడుగా సెట్ చేసి వెళ్లారు. ఇంకా అలా ఉంటది అనమాట. ఈవినింగ్ మా రిషి గడు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను వాడి కోసం మొన్న ఎప్పుడో ఒక ఐటమ్ బుక్ చేశాను. అది ఈ రోజు వచ్చిందనమాట. ఇంకా మా వాడినే ఓపెన్ చేయమని చెప్పాను. మా రిషి గడు అది ఓపెన్ చేయడానికి పాపం చాలా కష్టపడ్డాడు. అయితే ఇంకా అది ఓపెన్ చేసి చూడగానే మా వాడికి నచ్చిద్దిలే అనుకున్నా. నేనేదో ఎక్స్పెక్ట్ చేసా గానీ పాపం మా రిషి గడికి అది అస్సలు నచ్చలేదు. అయితే ఎందుకురా అంటేనేమో అది నా హైట్ సరిపోలేదు మా, అంతేకాదు ఆ టేబుల్ కి ఒక సీట్ లాంటిది వస్తుంది, అట్లాంటిది తీసుకోమా బాగుంటది అని చెప్తున్నాడు. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఏదైనా అడిగినా కూడా కొనిచ్చేవాళ్ళు కాదు. ఇంకా అలాంటిది వాళ్ళు అడగకుండానే ఏదైనా కొనిచ్చారంటే అది మాకు నచ్చినా నచ్చకపోయినా ఉంచుకోవాలి. ఒకవేళ నచ్చలేదు అని చెప్పే ధైర్యం కూడా మాకు ఉండేది కాదు. అదే మా రిషి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఏదైనా నచ్చలేదంటే ఖచ్చితంగా నచ్చలేదని చెప్తారు. ఒక రకంగా పిల్లలు అలాగే ఉండాలి. అప్పుడే కదా వాళ్ళ ఇష్టాలు ఏంటో కూడా మనకి తెలుస్తుంది. సర్లే గాని వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.